మనకి ఇచ్చినట్టు లెక్క. పంచసార్లు తగ్గింది అనుకోండి ఇవాళ ఇచ్చినట్టు లెక్క. అంటే అది చీర వాల్యూ కాదమ్మా, చీర అంత వాల్యూ కాదు, కానీ దానిలో ఒక దివ్య శక్తి నింపిస్తారమ్మా. మీరు ఈవేళ పౌర్ణమి కాబట్టి పూర్ణమైన శక్తితో ఉంటారమ్మా స్వామి అమ్మవారు కూడా. కాబట్టి ఈ పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కూడా పుట్టిన తెల్లవారుజామున ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుద్దమ్మా. 100 సార్లు స్వామి చుట్టూ తిరుగుతాను, అది గిరి ప్రదక్షిణ అమ్మ అక్కడ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాం ఏదో అమ్మవారు ఇచ్చారు అనుకుంటున్నారు తప్ప ఆ చీర తగిలిన తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోతాయమ్మా. ఆ పంచసార్లు తగిలింది అనుకోండి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎంతో మంది కూర్చోండి, మీరు కూర్చోండి ఎక్కడ దిక్కులు కూర్చోండి, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా అనుకోవచ్చు మాట్లాడుకుందాం. కూర్చున్నప్పుడు కూర్చొని భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ అన్నీ వచ్చాయి. కూర్చుని భోజనం చేసిన చెప్పి ఏం వేసుకోండి కదమ్మా, నేల మీద కూర్చుని ఏం చెప్పాను. మీరు ఎవరైనా గమనించారు? అది నేల మీద మత వేసుకుని మనం భోజనం చేసినంత కాలం చాలా వరకు నీరసాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు అందరికీ కూడా టేబుల్ వచ్చాయి. ఇంకా మంచి ఏంటంటే ఇంకా పడుకోవడం కూడా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఏర్పాట్లు పెరిగి కొద్ది కూడా నీరసాలు బాగా పెరిగాయి మనకి. అందువల్ల ఏంటంటే కూర్చోవడం వల్ల ఆ స్వామి దివ్యశక్తి మనలో పోస్తాడమ్మా. ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారు, పైకి మీకు కనపడేది లేదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అటు ప్రతిపోవడానికి కూడా స్వామి డైరెక్ట్ గా శక్తిపాతం జరుగుద్దమ్మా. అందువల్ల మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందం గాని సంతోషం గాని కలగడానికి కారణం ఏంటనుకున్నారు? ఎప్పుడైనా ఒక చెంపెంగి తోట ఉంటుందమ్మా, చెంపెంగి మొక్క ఉంటుంది మన గార్డెన్ లో ఎక్కడైనా మూల ఉంటుంది. ఉన్నప్పుడు మనం పక్కన ఉన్నాం అనుకోండి, గాలి రేపు మాట్లాడుతున్నామ్మా, చెంపెంగి మొక్కల నుంచి మనకి అనుకోండి ఎంత చక్కగా వాసన ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. అలాగే ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చున్నాం కాబట్టి ఆ దివ్య శక్తి మనలో ప్రవేశం జరుగుతుందమ్మా. చాలా రోగాలకు కానీ చాలా కష్టాలు అంటే ఏంటంటే మన మానసిక రోగాలు కానీ శారీరక రోగాలు కానీ అన్నిటికీ మందిస్తారమ్మా. మీకు తెలియకుండా జరుగుతుంది అది, కానీ మరి పైకి చెప్పింది కాదు. అంటే స్వామి ఇక్కడ ఎందుకు వచ్చారంటే అమ్మా, హృదయంలో స్వామివారు ఏం చేసేవారంటే డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడేవారమ్మా భగవంతుడు. ఒకప్పుడు అదే స్థితిలో స్వామి తీసుకొస్తున్నారమ్మా. ఇక్కడ ఎవరైనా వారం రోజులు సేవ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ గా స్వామివారి యొక్క దర్శనం అవుతుందమ్మా. వారం రోజుల లోపల కంపల్సరీ దర్శనం అవుతుంది. దర్శనం అవ్వలేదంటే ఎవ్వరూ ఉండరమ్మా. కారణం ఏంటంటే స్వామివారు తన దగ్గర చేసుకోవడానికి వచ్చారమ్మా. అంటే ఎన్నో జన్మల నుండి మనలో చాలా మంది ఆయన పాదాలు చేరుకోవాలనే తపంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన పాదాల్లో చేసుకోవడం కోసం స్వామివారు ఇక్కడికి వచ్చారమ్మా. ఈయన యోగ నరసింహమూర్తి, యోగం అంతా ఇస్తుంటాడమ్మా. ఇక్కడ సేవే ప్రధానం, రెండోది ఏం అక్కర్లేదమ్మా. మన ఒళ్ళొంచి ఎంత బాగా సేవ చేస్తే అంత బాగా మన కర్మక్షేమం అవుద్ది, మన కష్టాలు బయటపడుతుంటుంది. అయితే రెండోది ఉందమ్మా, స్వామివారు 42 గ్రామాలు తిరగడం కోసం బయటకు వెళ్ళారు. అది పిఠాపురాన్ని ఉందమ్మా, అది భోగ నరసింహస్వామి అమ్మ. ఆ స్వామి ఏం చేస్తారంటే అక్కడ అన్నదానం ప్రధానం అమ్మా. అన్నదానం చేసి కొద్ది కూడా అక్కడ కోరికలు నెరవేరుతుంటాయి. అక్కడ అతిథి వేరమ్మ. స్వాతి నక్షత్రం రోజు మళ్ళీ పౌర్ణమి రోజు కూడా అక్కడ వ్రతాలు చేస్తామమ్మా. స్వామివారు అనుగ్రహించిన వ్రతం 26 మంది వ్రతాలు చేసుకుంటే అమ్మ, 19 మంది కోరికలు నెరవేరాయమ్మా. కూడనే కోరికలు నెరవేరుతాయమ్మ అక్కడ. అందువల్ల ఏంటంటే ఆయన ఇప్పుడు 11 గ్రామాలు తిరిగారు. ఆల్రెడీ 29 గ్రామాల్లో సేవకులు వచ్చారమ్మా. ఉన్న 18 గ్రామాలు కూడా స్వామి తిరగాలి. మొత్తం 42 గ్రామాలు తిరుగుతారు ఆయన. కాకినాడ నుండి కత్తిపూడి వరకు, పెద్దారం నుంచి ఉప్పాడ వరకు మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కూడా అదృష్టం. ఎందువల్లంటే ఎక్కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు ఈ కోరిక నెరవేరలేదన్న వాళ్ళు ఎవరు ఉండరమ్మా. స్వామి దగ్గరికి వస్తే ధర్మబద్ధమైన కోరిక, ఆ కోరిక మనకు మేలు చేసేదైతే మాత్రం 100% కూడా స్వామివారి యొక్క దయతో కృపతో మనకందరికీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇంతమంది వచ్చారమ్మా, వేల మంది. మేము ఏంటంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు 9 వారాలు చేస్తున్నారు. చేసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఉండకూడదమ్మా. 9 వారాలు కూడా ప్రతి క్షణం కూడా ఓం నమో నారాయణ మంత్రం చేశారనుకోండి, ఆ 9 వారాలు ఎటువంటి కోరికైనా సరే మనకు నెరవేరుతుంది. కాబట్టి 9 వారాలని కూడా మనం ఒక యూనిట్ గా తీసుకుని అంటే ఏంటంటే మన యొక్క కష్టాన్ని తీసుకోవడం కోసం. అంటే దీనిలో చిన్న విషయం చెప్తానండి. మనకి జ్వరం వచ్చిందమ్మా, వారం రోజులు కోర్సు వాడాలి. 2 మాత్రలు వేసుకున్న తర్వాత మానేసేమో కూడా జ్వరం తగ్గుతుందా లేకపోతే అలాగే ఉంటుందా?
2 మాత్రలు వేసుకున్న తర్వాత మానేసాం. వారం రోజులు మన కోర్సు వాడాలి, 2 రోజులు వదిలేసాం. అప్పుడు తగ్గుతుందమ్మా? లేకపోతే ఏంటి పరిస్థితి? తగ్గదు కదమ్మా. అలాగేంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు 9 వారాలు ప్రాతిపదికగా తీసుకోవాలి. నిరంతరం ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకోగలిగితే అది ఏమవుతుందంటే రోజు కూడా మనం మెడిసిన్ వేసుకున్నట్టే మన కర్మకి తొందరగా మనం బయటపడతాం తల్లి ఆ కష్టం నుండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళిపోయాం అనుకోకండి. ఎందుకంటే దీనిలో 2 లాభాలు ఉన్నాయి తల్లి. అంటే అంత్య సమయంలో మనం ఏదైతే అనుకుంటూ శరీరాన్ని అంటే వదిలేస్తామో దాన్ని జీవి చేస్తాదమ్మా. మనం ఏం చేయాలంటే ఓం నమో నారాయణ మంత్రాన్ని చేయగా 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 ఏమవుతుందంటే ఈ ఊపిరి కనెక్ట్ అవుతామ్మా. ఊపిరి ఓం ఇలా అనుకున్నాం అనుకోండి, అంటే ఓం నమో నారాయణ అంటుంటుంది లోపల మీకు తెలియకుండానే కంటిన్యూగా చెప్పడం వల్ల కొంతకాలానికి ఏమవుతుంది ఈ ఊపిరి ఆ దివ్యశక్తి అంటే నారాయణ మంత్రంతో కనెక్ట్ అవుతుంది అనుకోండి. ఈ శరీరం నుండి ఊపిరి బయటికి పోయేటప్పుడు ఓం నమో నారాయణ అంటూ బయటికి పోతామ్మా. అప్పుడు ఏం చేస్తుందమ్మా? ఇది ఏం చేస్తుంది? ఈ జీవుడు ఏం చేస్తాడు? ఆ స్వామి పాదాలు చేరుతుంది. అదే ఇక్కడ జరిగేదమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకోండి. ఎందువల్లంటే ప్రహ్లాదుని